మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం మొద్దులపల్లి గ్రామానికి చెందిన భీమనబోయిన శివ గజ్జలకొండ రైలు పట్టాల పక్కన ఆదివారం తల లేకుండా మన్యంతో శవమై తేలాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. చేతికొచ్చిన కొడుకు రైలు పట్టాల పక్కన విగత జీవిగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. మృతుడు చనిపోయిన విధానం చూసి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కనీసం మృతుడి తల కోసం వెతికే ప్రయత్నం చేయకుండా రైల్వే పోలీసులు అప్పుల బాధ తట్టుకోలేక మనస్తాపానికి గురై రైలు కింద పడి యువకుడు మృతి చెందినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. మృతుడి తండ్రి శ్రీను ఎఫ్ఐఆర్లో రాసిన కథనాన్ని వ్యతిరేకిస్తూ తన కొడుకు చనిపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయని రాతపూర్వకంగా రాసి రైల్వే పోలీసులకు అందజేశామని అన్నారు. రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న శవానికి తల లేదు, కేవలం మొండెం మాత్రమే ఉందని, తల ఎక్కడ ఉందో చెప్పాలని అన్నారు. మా అబ్బాయికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేసి బెదిరించి ఉండవచ్చునని మాకు అనుమానం ఉంది. ఫోన్ కాల్ డేటా తీసి పూర్తి విచారణ చేసి మాకు న్యాయం చేయాలని రైల్వే పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పెద్ద దిక్కైనటువంటి నా కొడుకు మమ్మల్ని అందరిని ఆదరిస్తాడని ఎంతో ఆశ పెట్టుకుని నేను వికలాంగుని, నా కుటుంబ పోషణ నడిపేవాడే చనిపోయినాడు. నా కొడుకు ఎట్ట చనిపోయింది అనేది ఏం అర్థం కావటం లేదు మాకు. నా కొడుకు మన రైలు కట్ట మీద శవమై తేలి ఉన్నాడు. నా కొడుకు తలకాయ కూడా లేకుండా ఆశకి లేకుండా చేసారు. ఎవరైనా చేసిందా వాడికి వాడు చేసుకోవడం అనేది మాకేం అర్థపడటం లేదు. మా కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి నా కొడుకు శివయ్య చనిపోవటం నాకు ఉక్కిరి బిక్కిరిగా ఏమి చేయాలనేది అర్థం కావటం లేదు. నా కొడుకు సాగు కారణమైనది ఏ విషయమైనది మాకు అర్థం కావటం లేదు. కావున పోలీసు వాళ్ళు దయించి నా కొడుకు తలకాయ ఎక్కడున్నదనేది ఎత్తికి పట్టుకొని నా కొడుకు సాగు కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షిస్తారని నేను ఎంతో ఆశగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా పేరు భీమనబోయిన శ్రీను. నా కొడుకు నిన్న రైలు కట్ట మీద శవమై తేలి ఉన్నాడు. నా కొడుకు తలకాయ కూడా కనపడటం లేదు. ఈ పోలీసులు సహకరించి నా కొడుకు తలకాయ ఆసుకి ఎక్కడున్నా ఎతికి పంపించకపోతే నేను కలెక్టర్ కాటికి వెళ్ళిపోయి విన్నవించుకొని ఈ సమస్యకు పరిష్కారం చేస్తానని పోలీసు వారిని నేను ప్రార్థిస్తున్నాను. నా కొడుకు